మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. తులసి మొక్క ఎంతో పవిత్రమైన మొక్క. పురాణాలు తులసి మొక్కను అమృతంతో సమానంగా చెప్తున్నాయి. తులసి మహిమను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కలిగి అనంతకోటి పుణ్యఫలం వస్తుంది. తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, గరుడ పురాణాల్లో మరియు వేదములలో గొప్పగా చెప్పబడింది. పద్మపురాణంలో ఉత్తరఖండమునందు జలంధర బృంద కథ తులసి మహిమను వివరిస్తుంది. ఆ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. ఇంద్రుడు శివదర్శనం చేసుకోవాలనే మనస్సు కలిగి శివలోకం పోయాడు. అక్కడ ఇంద్రునికి ఒక భయానక పురుషుడు కనిపించాడు. అంతటా ఇంద్రుడు ఆ భయానక పురుషుణ్ణి ఇలా అడిగాడు. ఈశ్వరుడు ఎక్కడికి పోయాడు అని అనేకసార్లు అడిగాడు. అయినా అతను సమాధానం ఇవ్వలేదు. దానికి ఇంద్రుడికి కోపం వచ్చింది. దాంతో తన వజ్రాయుధంతో ఆ భయానక పురుషుణ్ణి కొట్టాడు. అప్పుడు రుద్రతేజం గల మంట వచ్చింది. దానిని చూసి ఇంద్రుడు భయపడి మహాశివుణ్ణి ప్రార్థించాడు. అంతటా రుద్రుడు శాంతించి ఇంద్రుణ్ణి మార్చివేయటానికి నేత్రాల నుండి వెలువడిన అగ్నిని గంగాసాగరంలో మలిపాడు. గంగాసాగరంలో ఆ అగ్ని బాలుని రూపం పొంది ఏడవసాగాడు. ఆ ఏడుపుకు సమస్త లోకాలు భయపడ్డాయి. అది విని బ్రహ్మ ఆశ్చర్యపోయి ఆ బాలుణ్ణి చూసి వీడెవడు అని సముద్రుణ్ణి ప్రశ్నించాడు. దానికి సముద్రుడు, వీడు నా బిడ్డ, ఇతనికి పేరు పెట్టమని బ్రహ్మదేవుడికి ఆ పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ బాలుడు బ్రహ్మగడ్డం పట్టుకొని తన చిన్నారి చేతులతో వెంట్రుకలు లాగాడు. ఆ నొప్పికి బ్రహ్మకు 2 కనుల నుండి నీరు వచ్చాయి. అప్పుడు బ్రహ్మ, ఏ కారణం వల్ల నా కనుల వెంట నీరు ఈ బాలుని వల్ల వచ్చాయో ఆ కారణంగా ఈ పిల్లవాని పేరు జలంధరుడనే నామకరణం చేసి ఇప్పుడే ఇతను సర్వశాస్త్రవేత్త అవుతాడు. రుద్రుడు తప్ప ఇతనిని ఈ సృష్టిలో ఎవరూ చంపలేరు అని చెప్పి శుక్రుని పిలిచి అసురరాజ్యానికి జలంధరుణ్ణి రాజుగా చేశాడు. జలంధరుడు కాలనేమి కూతురు బృందను వివాహమాడాడు. జలంధరుడు ఒకసారి పార్వతీదేవి దగ్గరకు శివుని రూపంలో పోయి ఆమెను వంచింపదలుచుకున్నాడు. దీనిని కనిపెట్టిన పార్వతీదేవి విష్ణుమూర్తితో బృంద యొక్క పాతివ్రత్యమును చెరుపమని కోరింది. ఆ విధంగా జలంధరుడికి శివుడికి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో విష్ణుమూర్తి మాయా జలంధరుని వేషంలో బృందను మోసం చేసి రతీకేలి చేశాడు. జలంధరుడికి బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యమును పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందాడు. అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకొని విష్ణువును శపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది. ఆమె విరహాన్ని చూసి భరించలేక విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు ధాత్రి, లక్ష్మి, గౌరి అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశలతో కూడిన 3 రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడిదలో నాటండని ఆదేశించారు. ఆ విధంగా గౌరీ చేయబడిన గింజల వల్ల తులసి మొక్క, లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతి, భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మొలిచాయి. ఈ 3 మొక్కలను తాకిన తరువాత శ్రీ మహావిష్ణువు మనశ్శాంతి పొందాడు. ఇది స్కాంద పురాణ గాథ. తులసి మహత్యానికి పురాణాల్లోని శ్రీకృష్ణ తులాభారం చక్కటి నిదర్శనం. సత్యభామాదేవి గర్వం అణచాలని నారద మహర్షి ఆడిన నాటకంలో చిక్కుబడి దిక్కుతోచక అల్లాడు సమయంలో రుక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి కేవలం ఒకే ఒక్క తులసీదళముతో శ్రీకృష్ణుణ్ణి తూచి భగవంతుణ్ణి దక్కించుకున్న ఇతిహాసం అందరికీ తెలిసిందే. తులసీదళములతో దండలు కట్టి ప్రతిదినం శ్రీరంగధామునికి సమర్పించిన గోదాదేవి ధన్యత పొందింది. వనవాస సమయంలో శ్రీరాముని పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి సీతాదేవి, లక్ష్మణుడు తులసీ మొక్కలు నాటినట్లు రామాయణం చెప్తుంది. మాఘ మహత్యమునందు తులసీ మొక్క గురించి ఇలా వివరణ ఉంది. ఎవరైతే తులసీ మొక్కను నాటి పెంచుతారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు. తులసి వాసన వల్ల దోషాలన్నీ పోతాయి. భగవంతుణ్ణి తులసీ దళంతో పూజించే ఫలితము బంగారు పుష్పాలతో పూజించినా రాదని చెప్పబడింది.
తులసి మొక్కను పెంచిన వారు, పోషించిన వారు, చివరకు తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ పోవును. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడింది. అంతేకాదు, అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు. ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత ప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం దరిచేరదు. అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తులతూగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే త్రికాలాల్లో తులసీనామాన్ని ఉచ్చరిస్తాడు అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట. అంతటి పవిత్ర చెట్టు తులసి చెట్టు. ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి రాత్రి పగలు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో మరణించిన వ్యక్తి తులసి సన్నిధిలో మరణించిన పుణ్యం వల్ల నరక యాతనలు తప్పి వారు స్వర్గానికి పోతారు. ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. తులసి ఆకులను ఉదయం లేవగానే పరగడుపున సేవిస్తే చాలా మంచిది. చిన్నపిల్లలు 7 ఆకులు, పెద్దవారు 25 ఆకులు తినాలి. ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు అందంగా మారతారు. ఎవరైతే ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని గ్లాసు మంచినీటిలో కలిపి పరగడుపున తాగుతారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, శరీరం దృఢంగా మారుతుంది, తేజస్సు పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లో వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరగడుపున నీటిలో కలిపి తాగుతుంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీరు తాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లో బిందెలో తులసి దళాలు వేసి 12 గంటలు ఉంచితే అపరిశుద్ధ జలం కూడా త్రాగునీటిగా మారతాయి. అంటే ఎలాంటి జలాన్నైనా తులసి దళాలు శుద్ధి చేస్తాయి. కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు. అలాంటి పిల్లలకు తులసి రసంలో తేనె కలిపి ఇస్తుంటే 15 రోజుల్లో మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా 10 తులసి ఆకులు నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి, క్షణికావేశాలు తగ్గుతాయి. మెడనొప్పి వచ్చినప్పుడు 10 తులసి దళాలలో 2 మిరియాలు కలిపి నమిలి మింగితే వెంటనే మంచి గుణం కనిపిస్తుంది. ప్రతిరోజు తులసి ఆకులు తినటం లేదా కషాయం తాగుతుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారతాయి. డయాలసిస్ స్టేజ్లో ఉన్న వారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే 24 గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి. ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యము. అలానే తులసి రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. ఆయుర్వేదం ఇలా చెప్తుంది, చనిపోయిన శరీరాన్ని తులసి వనంలో ఉంచితే ఎన్ని రోజులైనా కొల్లదు అని ఆయుర్వేదం చెప్తుంది. తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్లు, పాములు ఆ సమీపానికి రావు. ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది. కాబట్టి తులసి మొక్క మహిమ విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి.